భలే ఉంది కదమ్మా. చాలా బాగుందమ్మా. ఏంటమ్మా ఆ కన్నీళ్ళేంటి? అబ్బే ఏం లేదమ్మా, నువ్వు చెప్తున్న మాటలకి నవ్వు ఒప్పుకోలేక వస్తున్న కన్నీళ్ళు అంతే. సరే ఉండు, ఇప్పుడే వస్తాను. తులసి, ఇదిగో ఈ స్వీట్స్ తిను. ఇప్పుడెందుకమ్మా? అలా అంటే ఎలా తల్లి? నీకోసమే కష్టపడి చేశాను, తినమ్మా. అమ్మా ఇప్పుడు వద్దమ్మా. వద్దంటే కుదరదు, తినాల్సిందే. అమ్మా. కల్పన, ఏంటిది? పొద్దునుంచి తనకి ఊపిరి కూడా ఆడనివ్వట్లేదు, ఉక్కిరి బిక్కిరి చేసేస్తున్నావు. కాస్త రెస్ట్ తీసుకో నువ్వు. ఏంటండి మీరు కూడా? బిడ్డ ఆకలితో ఉంటే ఎలా ఉంటాను? అందుకే ఈ స్వీట్స్ తినమంటున్నాను. తింటుందిలే కల్పన, ఎందుకంత తొందర నీకు? తొందర కాదండి, ఇప్పటికే చాలా ఆలస్యం అయిపోయింది. ఇన్నాళ్ళు నా బిడ్డ కళ్ళ ముందే ఉన్నా ఏదీ సమయానికి చేయలేకపోయాను. పిడికడ అన్నం కూడా నా చేత్తో తినిపించలేకపోయాను. కనీసం ఇప్పుడైనా మనస్ఫూర్తిగా నా బిడ్డకి నా చేత్తో తినిపించాలని ఉండదా? నువ్వు ముద్దలు కలిపి తినిపించడానికి తులసి ఏమన్నా చిన్నపిల్ల? తల్లికి బిడ్డ ఎప్పుడూ పసిపిల్లేనని మీకు తెలీదా? ఎన్నాళ్ళు నా బిడ్డకి నేను దూరమైన ఒక్కో క్షణాన్ని నా కూతురుతోనే గడపాలి. నా సంతోషాన్నంతా నా కూతురుతో పంచుకోవాలి. అన్ని ముచ్చట్లు తీర్చుకోవాలి. నిజమే కల్పన, నీ ఆనందం ఆతృత అర్థం చేసుకోగలను. కానీ తులసి ఇంకా మనల్ని వదిలి ఎక్కడికి వెళ్ళదు కదా, ఎప్పటికీ మనతోనే ఉంటుంది. కాస్త తన్ని విశ్రాంతి తీసుకొనివ్వు. అమ్మో, నా బిడ్డను వదిలేక నేను ఒక్క క్షణం కూడా ఉండను. నా బిడ్డకి ఇష్టమైన బట్టలు వేయాలి, నా కూతురికి నేనే తినిపించాలి, నేనే నిద్రపుచ్చాలి. ఇక ఒక్క క్షణం కూడా వృధా కానివ్వను. అమ్మా. తులసి, ఏంటమ్మా? ఈ అమ్మ నీ పక్కనుండగా ఇక కన్నీళ్ళనేవే నీ దగ్గరికి రావు, రానివ్వను కూడా. ఊరుకో అమ్మా. నేను చాలా అదృష్టవంతురాన్నమ్మా. ఇంత అదృష్టం ఏ కూతురికి దక్కదు. ఇలాంటి అమ్మా నాన్న ఏ బిడ్డకి ఉండరు. కంటికి రెప్పలా చూసుకునే నువ్వుండగా నేనెక్కడికి వెళ్తానమ్మా? నీతోనే ఉంటాను, నేనెక్కడికి వెళ్ళను. అమ్మా, నువ్వు వెళ్ళి పడుకో. కల్పన, కూతురు సంతోషమే కాదు, కాస్త నీ ఆరోగ్యాన్ని కూడా చూసుకోవాలి కదా. ఈ సంతోషం శాశ్వతం కావాలంటే బాధను పోగొట్టే మార్గం వెతకాలి. అంటే ఏం లేదులే, నేను కాస్త తులసితో మాట్లాడాలి. నువ్వు వెళ్ళి హాయిగా నిద్రపో. గుడ్ నైట్. తులసి, మీరు కూడా వెళ్ళండి నాన్న, రెస్ట్ తీసుకోండి. నీకు రెస్ట్ అవసరం లేదమ్మా. నా
నాకు నిద్ర రావట్లేదు నాన్న. నాకు తెలుసమ్మా, కన్నవాళ్ళకి దగ్గరయ్యానన్న సంతోషం కన్నా కట్టుకున్న వాడికి దూరమయ్యానన్న బాధే నీ కళ్ళల్లో ఎక్కువగా కనిపిస్తోంది. నాన్న కాదంటావమ్మా? నాన్న అమ్మా తులసి, ఏంటమ్మా ఇది? ఊరుకో. భరించలేకపోతున్నాను నాన్న. ప్రాణానికి ప్రాణమైన మీరు నా పక్కనున్న ఈ సమయంలో ఆయన నా పక్కన లేడని తలుచుకుంటేనే గుండె పగిలిపోతుందన్న. వారం రోజులైంది నాన్న. ఎక్కడున్నారో ఎలా ఉన్నారో అని తెలియక నరకం అనుభవిస్తున్నారు. ఆయన నాకు దూరంగా ఉన్న ఓర్చుకోగలను, కానీ ఆ ఇంట్లోనైనా క్షేమంగా ఉన్నారని తృప్తి పడదామన్నా ఆ అదృష్టం కూడా లేకపోయింది నాన్న. ఆయన కనిపించకుండా పోవడానికి కారణం మనమే అంటున్నారు. మనమే బాధ్యులమని నిందిస్తున్నారు. ఏం చేయాలో అర్థం కావట్లేదు నాన్న. అమ్మా తులసి, వద్దమ్మా. నువ్వు ఇలా కన్నీళ్లు పెడితే నేను చూడలేను. నిన్న ఈ పరిస్థితిలో మీ అమ్మ చూసిందంటే తను తట్టుకోలేదు. కాశీకేం కాదు. ఎన్ని అడ్డంకులు వచ్చినా కాశీ నువ్వు ఒక్కటవుతారు. లేదు నాన్న, నాకు ఆ నమ్మకం లేదు. ఆయన్ని నాకు దూరం చేయాలనే వాళ్ళు కంకణం కట్టుకున్నారు. ఎప్పటికీ నన్ను కలవనివ్వరు. తప్పమ్మా. కల్మషం లేని నీ ప్రేమ కాశీకి నిన్ను దగ్గర చేస్తుంది. మనసంతా భర్తనే నింపుకున్న నీ మాంగళ్యాన్ని నిలబెడుతుంది. నేనుండగా కాశీ నీకెవరు దూరం చేయలేరమ్మా. అందుకే రేపే మనం మీ అత్తవారింటికి వెళ్తున్నాం. నాన్న, మనం మళ్ళీ ఆ ఇంటికి వెళ్ళడమా? వద్దు నాన్న, వద్దు. లేదమ్మా, వెళ్ళాలి. రాజావారితో సామరస్యంగా మాట్లాడాలి. కాశీ ఎక్కడికి వెళ్ళాడో తెలుసుకోవాలి. మీరిద్దరూ జీవితాంతం సుఖంగా ఉండాలి. అది జరగదు నాన్న. ఆ ఇంటికి మీరు వెళ్తే మళ్ళీ మీరు అవమానాలు పడాల్సిందే. మళ్ళీ వాళ్ళ ముందు తలదించుకోవాల్సిందే. వాళ్ళ మాటలతో మిమ్మల్ని తూట్లు పొడుస్తారు. వాళ్ళ చేతులతో మీ ప్రాణాలకి ముప్పు తెస్తారు. అది నాకు ఇష్టం లేదు నాన్న. వద్దు నాన్న. నా కూతురు కోసం నేను ఎన్ని అవమానాలైనా భరిస్తానురా. నా బిడ్డ జీవితం నిలబెట్టడం కోసం నా ప్రాణాలైనా అర్పిస్తాను. కానీ నీకు అన్యాయం జరగనివ్వను. నీ కంట్లో కన్నీళ్లు రానివ్వనురా. వద్దు నాన్న. నా వల్ల మీరికే ఎవరితో మాట పడకూడదు. మీ గౌరవానికి భంగం కలగకూడదు. నా కోసం మీరు ఓడిపోకూడదు నాన్న. ఓడిపోకూడదు. పిచ్చి తల్లి, కన్న కూతురు కాపురం నిలబెట్టలేని గౌరవం గౌరవం కాదమ్మా. ఏ తండ్రైనా కాళ్ళు గడికి కన్యాదానం చేసినప్పుడే తలదించుకుంటాడు. ఎందుకు? తన గౌరవ మర్యాదల కన్నా కూతురు కాపురమే ముఖ్యం కాబట్టి.
అవునమ్మా, రేపు నేను ఆ ఇంటికి వెళ్ళేది ఓ పోలీస్ ఆఫీసర్గా కాదు, నిన్ను పెంచిన తండ్రిగాని తండ్రిగా కాదు, నీ కన్న తండ్రిగా వెళ్తాను. ఏ నోటితోనైతే వాళ్ళ అమ్మా నాన్న లేని అనాథవని అవమానించారో ఆ నోటితోనే మా కోడలు ద గ్రేట్ ఏసీపీ కృష్ణ శ్రీమతి కల్పనల ఏకైక కూతురని గొంతెత్తి చెప్పుకునేలా చేస్తాను. ఏ కారణంతో నువ్వు ఆ ఇంటి కోడలుగా తగవని నిందించారో అది తప్పని నిరూపిస్తాను. కాశీని నిన్ను ఒకటి చేస్తాను. అమ్మ తులసి, ఓ ఆడపిల్లని కన్న తండ్రిగా వాళ్ళ దగ్గర నేను ఓడిపోవచ్చు, కానీ కూతురు కాపురం నిలబెట్టిన తండ్రిగా నేను గెలిచి తీరుతాను. గర్వంతో పొంగిపోతాను. నాన్నగారు చూశారుగా పిన్ని ఎలా తల్లడిల్లిపోతుందో. ఇప్పుడు తమ్ముడిని దూరం చేసుకున్నా మనం కాని వాళ్ళని ఇలాగే వదిలేస్తే పిన్ని కూడా మనకి దక్కదు నాన్నగారు. నాన్నగారు, తమ్ముడు ఎక్కడున్నాడో, వాళ్ళు తమ్ముడిని ఎక్కడ దాచారో తెలుసుకోకపోతే పిన్ని అన్నంత పని చేస్తుంది. ఏం చేయనమ్మా, విలువలు లేని మనుషులు వాళ్ళు ఎంతకైనా తెగిస్తారు. మనం కూడా వాళ్ళలా విచక్షణ కోల్పోలేం కదా. నాన్నగారు, విచక్షణ కోల్పోకపోతే ప్రాణాలు కోల్పోవాల్సి వస్తుంది. నాదస్వరం ఊదితే నాగుపాము నాట్యం చేస్తుందే తప్ప చచ్చిపోదు నాన్నగారు. దాన్ని చంపాలంటే చేతిలో కర్రైనా ఉండాలి, బుట్టలో పెట్టాలంటే బొర్రైనా ఉండాలి. ఇలా చట్టం ధర్మం అంటూ చేతులు ముడుచుకొని కూర్చుంటే అనుకున్నది చేయలేము నాన్నగారు. అంటే వాళ్ళ కూతుర్ని దూరం చేయాలి. పగకి పగ, ప్రతీకారానికి ప్రతీకారం తీర్చుకోవాలి. మీరు ఊ అనండి నాన్నగారు. 24 గంటలు తిరిగే లోపలే
ఎందుకు వచ్చారు? రాజావారు, మీతో కాస్త మాట్లాడాలి. ఇకనైనా ఆవేశం పక్కన పెట్టి కాస్త ప్రశాంతంగా నేను చెప్పేది వినండి. ఏంట్రా వినేది? నన్ను నేరుగా ఎదుర్కోలేక నా కొడుకుని అడ్డం పెట్టుకుని మమ్మల్ని సాధించాలనుకుంటున్న నీతో మాట్లాడరు నాకు. రాజావారు, ప్లీజ్. హే, మాట్లాడనవసరం. మర్యాదగా నా కొడుకు ఎక్కడున్నాడో చెప్పు. అది తెలుసుకుందామనే వచ్చాం. ఇప్పటికైనా మించిపోయింది లేదు. కాశీ ఎక్కడున్నాడో చెప్పండి. ఏంట్రా రివర్స్ లో వస్తున్నావా? నా కొడుకుని కిడ్నాప్ చేసి నా ఇంటిని చీకటి చేసి కొత్తగా నాటకాలు ఆడుతున్నావా? రాజావారు, నాటకాలు ఆడడానికి మిమ్మల్ని సాధించడానికి మీరు నా శత్రువులు కాదు, నా వియ్యంకులు. ఎవర్రా నీకు వీంకుడు? నీ ఇంటి పిల్లని నా ఇంటికి ఇచ్చావా, లేక నా ఇంటి అమ్మాయిని నీ ఇంటికి ఇచ్చానా? అన్నయ్య గారు, బంధాలు అనుబంధాలు తెంచుకుంటే తెగిపోయేవి కావు. మీరు కాదన్నంత మాత్రాన మేము పరాయి వాళ్ళం అయిపోము. నా కూతురు మీ కోడలు కాకుండా పోదు. రాజావారు, తులసి ఈరోజు అనాథ కాదు, అనామకురాలు అంతకన్నా కాదు. చూడండి, తులసిని మీరు ఏ కారణం చెప్పి ఈ ఇంటికి దూరం చేశారో అది తప్పు. అమ్మ నాన్న లేని అనాథని చెప్పి కోడలుగా పనికిరాదని మీరు అన్నారు, అది తప్పు. తులసికి పేగు పంచిన కన్న తల్లి, జన్మనిచ్చిన కన్న తండ్రి వేరెవరో కాదు, మేమే.